సొమ్మొక్కరిది సోకొక్కరిది. ఈ సామెత మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్ విషయంలో అక్షరాలా నిజమవుతోంది. మహాత్మాగాంధీ స్వయంగా పునాది వేసిన పవిత్రమైన సంస్థ ఇప్పుడు దళారుల అడ్డాగా మారిపోయింది. జాతీయ రహదారి పక్కన వ్యాపారుల కోసం నిర్మించిన గదులు ఇప్పుడు సామాన్యుల రక్తాన్ని జుర్రుకునే మిషన్లుగా మారాయి. అసలు ఈ దందా వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది? అధికారుల మౌనం వెనుక ఉన్న రహస్యమేంటి? కోరుట్ల నియోజకవర్గంలో సుమారు 260 గదులను వ్యాపార అభివృద్ధి కోసం నిర్మించారు. అప్పటి ఖాదీ బోర్డ్ చైర్మన్ దివంగత కెవి రాజేశ్వరరావు గారు ఒక స్పష్టమైన నిబంధన పెట్టారు. ఈ గదులు కేవలం వ్యాపారులకే సొంతం. వీటిని సబ్లీజుకు ఇవ్వకూడదు, ఇతరులకు బదలాయించకూడదు. కానీ నేడు పరిస్థితి ఏంటి? అధికారుల అండతో దళారులు చక్రం తిప్పుతున్నారు. బోర్డు నిర్ణయించిన అద్దె కేవలం 8,000 రూపాయలు. కానీ అదే గదిని సామాన్య వ్యాపారులకిచ్చి దళారులు నెలకు 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కో గది మీద కూర్చున్న చోటే 22,000 రూపాయల దోపిడీ. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా పాలకులెందుకు పట్టించుకోవడం లేదు? ప్రస్తుతం ఖాదీ బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల విద్యాసాగర్రావు గారి హయాంలోనే ఈ వ్యవస్థ ఇంతలా భ్రష్టు పట్టిందా? అధికారుల అవినీతిని ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఇక ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ గారు లంచమడిగితే రోకలి బండతో కొట్టండి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి తన సొంత ఇలాకాలో తన కళ్ల ముందే సామాన్య వ్యాపారుల నడ్డిలిరుస్తున్న ఈ దళారీ వ్యవస్థను ఎందుకు ప్రశ్నించడం లేదు? సొంత పార్టీ నాయకుల ప్రయోజనాల కోసమే ఈ మౌనమా అని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధితులిప్పుడు ఒకే ఒక్కరి వైపు చూస్తున్నారు. ఆయనే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు గారు. ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై స్పందించే నరసింగరావు గారు ఈ ఖాదీ బోర్డు గదుల దందాపై దృష్టి సారించాలని బాధితులు వేడుకుంటున్నారు. దళారుల కబంధ హస్తాల నుండి ఈ గదులను విడిపించి ప్రస్తుతం అక్కడ కష్టపడి వ్యాపారం చేసుకుంటున్న వారికి నేరుగా కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. జువ్వాడి నరసింగరావు గారు తలుచుకుంటేనే ఈ దళారీ వ్యవస్థకు చెక్ పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని యావత్ మెట్పల్లి వ్యాపార వర్గం ఆశిస్తోంది. గాంధీగారి ఆశయాలతో నడవాల్సిన ఖాదీ బోర్డు దళారుల లాభాల కోసం వాడటం మన ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందిస్తారా? లేక ఈ అక్రమ వసూళ్లు ఇలాగే కొనసాగుతాయా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కులుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.